అధికారం కోల్పోయిన తర్వాత జగన్కు టీడీపీ ప్రభుత్వం వరుస షాకుల మీద షాకులు ఇస్తుంది. ఇప్పటికే విశాఖలోని ఋషికొండ ప్యాలెస్పై 500 కోట్లతో అత్యాధునిక అంగరంగ వైభవంగా భవనం నిర్మించుకున్నారని ఇప్పటికే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఇప్పటికే భద్రతను కుదించింది టీడీపీ ప్రభుత్వం. ఇక తాజాగా తాడేపల్లిలోని తన నివాసంలోనే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు నిర్వహించారు. సో దానికి సంబంధించి ఫర్నిచర్ ఏదైతే ప్రభుత్వం సమకూర్చిందో ఆ ఫర్నిచర్ను తిరిగి ఇచ్చేయాల్సిందిగా జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జగన్కు తాజాగా లేఖ రాయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. 43 కోట్ల రూపాయలతో జగన్ సీఎం క్యాంప్ కార్యాలయానికి ఫర్నిచర్తో పాటు ఎల్ఈడి లైట్లు అదేవిధంగా సెక్యూరిటీకి పెట్టినటువంటి అమౌంట్ అంతతో పాటు ఫర్నిచర్ను తిరిగి ఇచ్చేయాలన్నది కూడా జిఏడి ఈరోజు జగన్కు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి సారాంశం. అయితే దీనిపై వైసీపీ నేతలు రెండు మూడు రోజుల కిందనే స్పందించారు. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి స్పందిస్తూ జగన్ తను వాడుకున్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ సంబంధించి ఫర్నిచర్ సంబంధించి 43 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి తాము ఇచ్చేస్తాము, ఆ ఫర్నిచర్కు సంబంధించిన ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఇచ్చేస్తామని కూడా వైసీపీ నేతలు చెప్పినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అక్కర్లేదంటూ కూడా జిఏడి ద్వారా లెటర్ను జగన్కు పంపించింది. యాక్చువల్ లెక్కల రూల్స్ ప్రకారం అయితే ఎవరైతే ఫర్నిచర్ ఉంటుందో ఆ ఫర్నిచర్ సంబంధించి అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు అంటే వీడిన తర్వాత 15 రోజుల్లోగా జిఏడికి సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే దానికి అయ్యేటువంటి కాస్ట్ను కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వానికి కాస్ట్ చెల్లిస్తామని చెప్తున్నప్పుడు కూడా వైసీపీ నేతలు చెబుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఏదైతే సీఎం నివాసంలో తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఖచ్చితంగా ఆ ఫర్నిచర్ను తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందని కూడా జిఏడి తన లేఖలో పేర్కొంది. అయితే దీనిపై జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. కేవలం చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు జగన్ మీద పడుతుందని కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతల నుంచి కూడా అదే స్థాయిలో ఎదురుదాడి నడుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఏపీలో మాత్రం వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫర్నిచర్ ఇష్యూ కొత్తగా తెరపైకి వచ్చింది. ఫర్నిచర్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఋషికొండపై కూడా నిర్మించినటువంటి ప్యాలెస్కి సంబంధించి ఇప్పటికే ఫైట్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఫర్నిచర్ ఫైట్ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఆయన తాడేపల్లిలో తన నివాసంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ గత 5 ఏళ్ల కాంచి కూడా జగన్ నిర్వహించినటువంటి పరిస్థితి. మంత్రివర్గ సమావేశాలతో పాటు అదేవిధంగా మంత్రులతో కీలక మీటింగ్లు అదేవిధంగా కీలక సమీక్ష సమావేశాలు సైతం కూడా తాడేపల్లిలోని తన కార్యాలయం అంటే సీఎం క్యాంప్ కార్యాలయంలోనే నిర్వహించారు. అందుకు తగ్గట్టుగానే ఎందుకంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ప్రతి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కొంత నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఆ ఫర్నిచర్కి అయ్యేటువంటి ఖర్చు కావచ్చు, ఇతరత్ర ఇంటీరియర్ సంబంధించినటువంటి వాటికి కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా జిఏడి జగన్కు రాసినటువంటి లెటర్ను మాత్రం టీడీపీ మంత్రులు టీడీపీ నేతలు సమర్థించుకుంటున్నారు. గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి కోడలి శివప్రసాదరావు ఆ ఫర్నిచర్ని తీసుకెళ్తే ఆ ఫర్నిచర్ని వెనక్కి తీసుకోవడంలో జగన్ ప్రభుత్వం చేయలేదా అంటూ కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ నేతలు మాత్రం దాన్ని కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆయన స్పీకర్ కార్యాలయంలో కనుక ఆ ఫర్నిచర్ కనుక ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకునేది. ఇక్కడ ఏకంగా స్పీకర్గా ఉన్నటువంటి కోడలి శివప్రసాద్ తన ఇంటికి అంటే తన నివాసానికి ఫర్నిచర్ తీసుకెళ్లారు. సో అప్పుడు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ డబ్బులు ఆ రోజు కనుక చెల్లించి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండేది కాదని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. సో మొత్తం మీద ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఫర్నిచర్ ఫైట్ కొత్తగా తెర మీదకి వచ్చింది. మరి దీనిపై రేపు పార్టీ విస్తృత స్థాయి సమావేశం రేపు తాడేపల్లిలోని తన నివాసంలో జరగబోతుంది. సో దీనిపై రేపు జరిగేటువంటి సమావేశంలో వైసీపీ నేతలు కావచ్చు, మాజీ మంత్రులు, వైసీపీ కీలక నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, జగన్ కూడా దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఫర్నిచర్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తారా లేదంటే దానికి అయ్యేటువంటి 43 కోట్ల రూపాయల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారా? ఒకవేళ ఇస్తే కనుక ఇవ్వడానికి కనుక జగన్ మొగ్గు చూపితే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా
లేదా అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది.